హాయ్ అండి. ఈరోజు స్పెషల్ వెజిటబుల్ సాగు అనమాట. ఇందులో కావాల్సినవి ఇది వచ్చేసి మామూలుగా బెంగళూరులో ఎక్కువగా చేసుకుంటుంటారు. ఇది బెంగళూరు స్పెషల్ అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో వచ్చేసి చపాతీ కానీ రైస్ కానీ పూరి అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఇలాగే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, మంచిది కూడా. వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా మంచిది పిల్లలకి. ఇలాగా నేను బ్రేక్ఫాస్ట్కి ఇలాగా ట్రై చేశాను మార్నింగ్ బాక్స్ కనేసి. చూడండి ఇప్పుడు ఏమేమి కావాలో ఒకసారి. క్యారెట్, బీన్స్, ఆలు, బఠానీ, క్యాప్సికమ్, ఒక నిమ్మకాయ, అంటే హాఫ్ కొద్దిగా అయితే చాలు లాస్ట్కి. తర్వాత ఆనియన్స్, టమాటో, గరం మసాలా, ధనియాల పౌడర్, కొబ్బరి పొడి, పచ్చిమిర్చి, పుదీనా, కొద్దిగా కొత్తిమీర. స్పైసెస్ వచ్చేసి మనకి ఇప్పుడు సాల్ట్, కొద్దిగా పసుపు, చెక్క, బిర్యానీ ఆకులు, తర్వాత ఇది సోంపు, లవంగాలు, యాలకులు, ఒక స్టార్ తీసుకున్నాను. తర్వాత పప్పులు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ఈ క్యారెట్స్, బీన్స్, ఆలు, బఠానీ, క్యాప్సికము కుక్కర్లో ఒక్క విజిల్ ఉడికించుకోవాలి. ఇలాగా స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని 1 టీ స్పూన్ అయితే చాలు. ఇందులో మనము వెజిటబుల్స్ అన్ని వేద్దాం. ఇలాగా వెజిటబుల్స్ అన్ని వేసి కొద్దిగా వాటర్ వేద్దాం. ఇలాగా వాటర్ వేసిన తర్వాత 1 విజిల్ మూత పెట్టేసి 1 విజిల్ ఇద్దాం. ఇందులో మనకి కావాలంటే మనకి క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. మనం ఇప్పుడు మిక్సీకి వేద్దాము. ముందుగా మనము పచ్చి కొబ్బరి, తర్వాత పప్పులు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా చెక్క. ఇప్పుడు మిక్సీకి వేద్దాం. ఇలాగా ఆయిల్ కొద్దిగా పోసుకున్న తర్వాత కొద్దిగానే వేసుకోవాలి, మనకి ఎంత అవసరమైతే అంత వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, ఆనియన్స్ కొద్దిగా ఎర్ర కావాలి. ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేద్దాము, 1 స్పూను. ఇందులో మనము చెక్క, బిర్యానీ ఆకులు అన్నీ వేసేద్దాము. పసుపు, సాల్ట్ అన్నీ వేసేయండి. తర్వాత ఇందులో టమాటో, తర్వాత ధనియాల పౌడరు, గరం మసాలా వేద్దాం. టమాటో మెత్తగైన తర్వాత మనం పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ అంతా ఇందులో ఇలాగా వేసిన తర్వాత కొద్దిగా ఇలాగా కలిపేద్దాం. తర్వాత ఇందులో కారం వేద్దాం. ఇలా వేసిన తర్వాత ఉడికించిన వెజిటబుల్స్ వేద్దాం. ఉడికించిన వెజిటబుల్స్ వేసాను. కొద్దిగా వాటర్ వేద్దాం. ఇప్పుడు ఇలాగా కలిపిన తర్వాత చాలా బాగుంటుంది. పూరీకైతే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు సూపర్గా తింటారు, మనమైనా తినచ్చు. సూపర్గా ఉంటుంది. అన్ని వెజిటబుల్స్ ఉంటాయి కాబట్టి హెల్తీ కూడా. చూడండి, ఈ విధంగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చివరిగా మనము కొద్దిగా లెమన్. వెజిటబుల్ సాగు రెడీ.
ఎలా ఉందో ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి. ఇది పూరికి చాలా బాగుంటుంది, ట్రై చేయండి.